బయటికి రా. పోలీసనా? గేటు మూసేయండి రా. పేరు? లింగం. ఏం చదువుకున్నావు? 6వ తరగతి సార్. సార్ ఆపైన ఎందుకు చదవలా? మా బాబు చనిపోయాడు సార్. మీ నాన్న పోయే ముందు అంతకు మించి చదవకూడదు అని నీతో ఒట్టేయించుకుని చచ్చారా? సార్ నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్న పోయారు. మరి నేను చదువుకున్న అసిస్టెంట్ కమిషనర్ అవ్వలా? సార్ 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 పేదరికం వల్ల చేశాను సార్. పేదరికం వల్లే తప్పు చేశాను అని ఒళ్ళొంచి పనిచేసే పేదవాళ్ళని అవమానించకు. సార్ సార్ వద్దు సార్, నాకు కుటుంబం ఉంది సార్. నువ్వు నరకబోయేవే, వాడి కుటుంబం లేదు. ఏమయ్యా 10 ఏళ్లుగా పట్టుకోలేని గ్యాంగ్ ని 10 రోజులు ఎలా పట్టుకున్నారయ్యా? బెజవాడలో ఎక్కువగా మాటలు జరుగుతున్నాయని పోయిన నెల డీసీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. బెజవాడ చుట్టూ జరిగే అన్ని మర్డర్లు జైల్లోనే ప్లాన్ చేస్తున్నారట. అన్ని జైళ్లు రైడ్ చేసి సెల్ ఫోన్లు సీజ్ చేయండి. వద్దు సార్, మనమే బ్లాక్ లో అమ్మేద్దాం. ఏంటి? అమ్మేసి అన్ని కాల్స్ రికార్డ్ చేసావంటే ఎవరిని చంపబోతున్నాడో, ఎక్కడ చంపబోతున్నాడో అంతా తెలుస్తుంది. ఈజీగా పట్టుకోవచ్చు. మామూలుడు కాదయ్యా ఇతను. వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేసి ఉండాలి సార్. ప్రాణం తీసే హక్కు మనకు లేదు సాహెబ్. కట్టడమే తప్పు. వేరే దారి లెక్క చేస్తున్నాం. అక్యూజ్డ్ ఫ్యామిలీస్ పిలు. ఇలా రండమ్మా. ఏమ్మా, పిల్లల్ని ఇలాగే పెంచుతారా? చెడు సమాసాలతో తెలియక తప్పు చేశాడన్నయ్యా అని క్షమించి వదిలేండి స్వామి. నువ్వైనా చెప్పచ్చుగా. సరే సరే, ఏడవకు. ఇంకో 4 రోజుల వరకు వాడు పనిలోకి వెళ్ళలేడు. ఈ డబ్బు ఖర్చులు కొంచెం చెయ్యి నయమయ్యేంత వరకు దగ్గరుండి ఇదంతా తప్పని నచ్చ చెప్పు. ఇదిగో ఈ పుస్తకాలు చదివి వినిపించు. మారుతాడు. చెయ్యి నయమయ్యాక తీసుకురా, ఏదో ఒక పనిలో పెడతాను. కలెక్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి సార్. జాహెర్, వాడిని పట్టి లోపలేసావనుకో, జామీన్లో తేడానికి లాయర్కి డబ్బులు ఇవ్వాలి. ఒక్కో వాయిదాకి 10,000 15,000 వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్లీ నరుకుతాడు, దొంగలిస్తాడు, లేదా అప్పు చేస్తాడు. వీడికెవరు అప్పిస్తారు? మధ్యలో ఉండే దళారులే సార్. ఆ తర్వాత చెయ్యి నయమయ్యాక వాడు చెప్పేవాడిని వీడు నరుకుతాడు. మనం వీడి వెనక తిరుగుతాం.
ఇదంతా అవసరమా? మీ రూటే వేరు సార్. వదిన జాగ్రత్త బాబు. అన్నయ్య అమ్మ మొహం మెరుస్తుందో చూడు. ఏరా ఫేషియల్ చేస్తానన్నయ్య. గోవింద్ అన్న ఎక్కడమ్మా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మావా, నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఈ ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. మీ అన్నయ్యని చూడరా, రోజు ఇదే వరుస. నువ్వైనా మాట్లాడొచ్చుగా. తమ్ముడు నా ఫ్రెండ్. హలో సార్, శివ సిచ్చుబుడ్డి శివ. ఏదైనా సోర్స్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రాఫిక్ అమౌంట్ రెడీ మావా? అసలే పోరు భరించలేకపోతున్నావు, ఎందుకు ఇచ్చావన్నయ్య? వదిలే కవి, ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ ఏమైందా? అనే అది చిన్న కంపెనీ అంట, తమ్ముడు గారికి నచ్చలేదు. మెషిన్ రన్ చేయమంటున్నారనయ్య. ఏదో కారణం చెప్పి పెద్దోడు నువ్వు జులాయిలుగా తిరగండ్రా. అర్జున్ ఒకడు ఎంతకాలం అని కుటుంబ భారం మోస్తాడు. వదిలేయమ్మా. Silent గా రేపు ఉంటావా? నీకు సెట్ అయ్యే ఉద్యోగం దొరికే వరకు నువ్వు ట్రై చేస్తూ ఉండు, నేను చూసుకుంటా. ఏంటమ్మా? మావా, నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు హీస్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? థ్యాంక్ యూ. మావా, నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు మీట్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? దట్స్ ఓకే. సోర్స్ వద్దు. అయ్యో. బావా, 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా. లేదు బాబు గారు, వైజాగ్ వెళ్ళే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండ్ సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆకరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా, నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి, వదలండి, వదలమంటానా? వదలండి, వదలండి. ఎక్కడికి వస్తాం? తమ్ముడు శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో, నేను ఇంట్లో ఉండి కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి, బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్యా, లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే, నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా. ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్.
మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్స్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్. మావా పర్లేదే, మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చియర్స్.